చందుర్తి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి స్వాతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులి సత్యం, బత్తుల వసంతరావు, నగేష్, పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలక దేవరాజం, నడిగడ్డ సత్యం, నల్ల లక్ష్మణ్, అడ్డగట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో మార్కండయ్య దేవాలయంలో మా యొక్క పద్మశాలి సోదరులందరితోని కొండ లక్ష్మణ్ బాబూజీకి ఇవాళ ఆయన మరణించిన దినము కాబట్టి వారికి నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ గురించి వారి సొంత ఇల్లును మన యొక్క తెలంగాణ భవనానికి కూడా ఆయన ఇచ్చిపెట్టడం జరిగింది. ఎందుకంటే అటువంటి మహానేత నిజంగా ఇవాళ మనం చెప్పుకోవాలంటే ఆయన ద్వారా ఇవాళ మనకు తెలంగాణ వచ్చిందని కూడా మనము ఎంతో అనుకోవచ్చు. ఆయన చేసిన సేవలు కూడా మనకు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇవాళ మా చందుర్తి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మండల కేంద్రంలో పద్మశాలి కుల బాంధవుల నిర్వహించిన ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కేవలం కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. మరి అందులో ఆయన ఒక మంత్రిగా కూడా క్యాబినెట్లో ఉన్నది, రాష్ట్రంలో కూడా క్యాబినెట్గా పనిచేసిన వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు. అన్ని కులాల వరకు, అన్ని కులాల పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళ బతుకులు బాగుపడాలని చేసిన పోరాటమే తప్ప కేవలం మా పద్మశాలిలాగా బిడ్డగా మేము గర్విస్తాం తప్ప అన్ని కులాలకు ఆమోదమైన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ. వారి వర్ధంతి జయంతి నిరంతరం ఎప్పుడు మేము చందుర్తిలో జరుపుకున్నప్పుడు మేము అన్ని కుల బాంధవులకు, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు మేము చెప్పుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మేము చెప్పగానే మా కులమే కాదు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా మరోసారి వర్ధంతి కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ చేతులెత్తి శిరస వహించి నమస్కరిస్తున్నాం. జై తెలంగాణ.